హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. గ్రేప్ చెట్టు మళ్ళీ ఎంత మంచిగా చిగురులు వచ్చినాయి చూడండి. మళ్ళా ఫ్లవర్స్ మొత్తం ఎట్లా వచ్చినాయి, పిందెలు కూడా చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి. ఇక్కడ కొంచెం పెద్ద అయినాయి కాయలు చూడండి. ఇవి కొంచెం పెద్దగా అయినాయి. ఈసారి ఎక్కువ వచ్చింది బాగా. ప్రతి చిగురు దగ్గర పూత స్టార్ట్ అయింది. నేను వీటికి వేసేది కిచెన్ వేస్ట్. ఓన్లీ ఒక్కసారి మాత్రమే నేను పశువుల ఎరువు వేసిన. ఫస్ట్ స్టార్టింగ్ నేను మట్టి మిక్స్ చేసేటప్పుడు అప్పుడు కలిపిన అంటే మళ్ళీ ఓన్లీ కిచెన్ వేస్ట్. మనం ఈ గ్రేప్స్ ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి. ఈ పూత ఎంత బాగుంది, ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయి గొలలు. ఇక్కడ చూడండి, ఇది ఎంత పెద్ద ఉంది. అంతకుముందు నేను బ్లాక్ టబ్లో పెట్టినా కదా, దాంట్లో ఇంత రాలేదు, కొంచెం తక్కువే వచ్చినాయి. ఇప్పుడు ఇంత మడిలో పెట్టినా కదా, మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా వస్తున్నాయి. లోపల ఎన్ని ఉన్నాయి చూడండి. బ్లాక్ టబ్లో కూడా మనం ఎప్పటికప్పుడు మట్టి తక్కువ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు మనము కిచెన్ వేస్ట్, ఇంకా పశువుల ఎరువు దొరికితే అది, ఎగ్ ఆయిల్, ఎన్పికే, ఇవన్నీ మనం లిక్విడ్ రూపంలో ఇచ్చినాం అనుకోండి, వెంటనే ఆ చిన్న టబ్ అయినా కూడా మంచిగా వస్తాయి. ఎన్పికే అంటే నేను ఇందాక అన్నా చూడండి, ఎన్పికే అంటే ఏం లేదండి, పల్లిపిండి, నూలపిండి, ఆవపిండి, కొంచెం శనగపిండి కలిపితే కలపచ్చు. ఒక రోజంతా మనం నానబెట్టుకొని తెల్లారి లిక్విడ్ రూపంలో చాలా డైల్యూట్ చేసి ఇచ్చేయాలి మొక్కలకి. అంతే ఎన్పికే అంటే. ఇది పపాయ. ఇది అరటి చెట్టు. ఒకటి గెల వచ్చింది, అది పండైనాయి కదా చూపించినాక. అది గెల కట్ చేసినాక చెట్టు తీసేయాలంటే తీసేసినాం. అది దాని పక్కన ఇంకోటి కొంచెం పెద్దగా వచ్చింది. ఈ టమాటాలు చూడండి, కోతులు వస్తున్నాయి, ఎప్పటికప్పుడు తెంపేస్తున్నాయి. నేను కొంచెం కలర్ రాగానే తెంపేస్తున్నా. ఇవి బీర తీగలు పాకుతున్నాయి ఇప్పుడే. పాలకూర ఎంత హెల్దీగా ఉంది చూడండి. ఇది మునగ చెట్టు, చిగుర్లు వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ. ఇది సీతాఫలం చెట్టు. అన్ని కొమ్మలన్నీ కట్ చేసిన కాయలు అయిపోయిన తర్వాత మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ పిందె స్టార్ట్ అయింది. కనిపిస్తుందా మీకు? మళ్ళీ పిందె స్టార్ట్ అయింది. ఈ పిందెలు పెద్దగా అయితాయా
చూడాలి. ఈ సీజన్కి ఇప్పుడు సమ్మర్ కదా, దొండకాయలు. నేను నిమ్మ చెట్టు మొత్తం కట్ చేసిన కదా, ఇది అంతా దీనికి ఒకలాంటి దోమ లాంటిది వచ్చింది. మొత్తం కట్ చేసిన, అన్ని చిగుర్లు వస్తున్నాయి మళ్ళీ. ఇది క్యాబేజీ, లోపల తయారవుతుంది. ఇక్కడ చూడండి సీతాఫలం. కొత్తిమీర. ఇక్కడ ఈ సీతాఫలం చెట్టుకి కొంచెం పెద్దగా అయింది చూడండి. ఇది కొంచెం పెద్ద ఉంది కదా. ఇది ఉసిరి చెట్టు. ఇదంతా కొత్తిమీర. ఇది స్టార్ ఫ్రూట్ మళ్ళీ తెచ్చిపెట్టాను నేను, అంతకుముందే నా దగ్గర. అది పోయింది, ఎండిపోయింది. చాలా కాయలు వస్తుండే దానికి. ఇవన్నీ బీరతీగల కోసము ఇవన్నీ తాళ్ళు కట్టినాయి. ఇది చెరకు గడ. ఇవి రెండు అయినట్టున్నాయి. ఇదొకటి అయింది, ఇదొకటి అయినట్టుంది. కట్ చేయాలి. అన్నీ చిన్న చిన్న పిలకలు వస్తున్నాయి మళ్ళీ. చూడండి, ఇది బ్లాక్ టబ్బుల్లోనే పెట్టిన మనం చెరుకుగడలు తీసుకోవచ్చు. ఇది రోజ్ ఫ్లవర్ చూడండి, ఎంత చెట్ల నిండా అయిపోయినాయి, వచ్చినాయి. ఇది దాలిమ చెట్టు, బాగా పూతొచ్చింది. ఇవి అప్పుడప్పుడు పిందెలు వస్తున్నాయి, ఇంత తయారవుతున్నాయి. కోత వస్తుంది, తెంపేస్తుంది అంతే. ఈసారి దీన్ని తెంపకుండా వాటికి ఏమైనా క్లాతులు కట్టాలని చూస్తున్నాయి. ఇంకా ఎంత మంచిగా వచ్చింది చూడండి పూత. ఈసారి చాలా కాయలు వచ్చేటట్టు ఉన్నాయి, కానీ కోతి తెంపేయకుండా చూసుకోవాలి అంతే. ఇది కళ్యమాకు కొంచెం మంచిగా వస్తుంది, చిగురులు వస్తున్నాయి. అంజూరు. ఇది పాలకూర చూడండి, మంచి హెల్దీగా వస్తుంది. తెంపిన కొద్దీ వస్తూనే ఉంది. ఉల్లికాడలు. ఇది జామ చెట్టు. ఫస్ట్ 2 కాయలు వచ్చినాయి చూడండి, అవి కొంచెం పెద్దగా అవుతున్నాయి. అంతా పూత స్టార్ట్ అయింది. ఇంకా మొగ్గలన్నీ ఇట్లా మొగ్గలు వచ్చినాయి. ప్రతి కొమ్మకు ఉన్నాయి మొగ్గలు. ఈ మడిలా పెట్టినాక మంచిగా అవుతున్నాయి చెట్లు. మట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. ఈ రోజ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి.
కొంచెం మెట్ల మించలు తీస్తున్న గార్డెన్ చూడండి. వీలైన వాళ్ళు ఇట్లా కట్టించుకోండి, మంచిగా వస్తున్నాయి చెట్లు, పర్మనెంట్గా ఉంటాయి, కింద స్లాబ్కి ఏం కాకుండా ఉంటుంది. ఇది నేను పైకి వెళ్ళి చూపిస్తున్నా. ఇది ట్యాంకి పైకి ఉంటాయి మెట్లు, దానికి ఎక్కి చూపిస్తున్నా నేను. ఎన్ని వచ్చినాయి చూడండి మొగ్గలు. జామ చెట్టు ప్రతి కొమ్మకు ఉన్నాయి మొగ్గలు. ఇది మధ్యలో అల్లనేరేడు. ఈసారి పూత వస్తుందా అనుకుంటే ఏమో, ఇంకా వచ్చే సీజనే అంట, ఇప్పుడు వస్తుందో చూడాలి. మా చుట్టూ చూడండి బిల్డింగ్. టమాటా గుత్తి చూడండి ఎన్ని ఉన్నాయి చూడు, దీనికి పెద్ద పెద్ద టమాటాలు. ఇవి మొత్తం పండేదాకా చెట్టు పైన ఉంచుదామంటే ఏంటంటే కోత వస్తుంది, తెంపేస్తుంది. ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎంత పాలకూర వచ్చిందో చూడండి. ఒక వంకాయ, ఒక చిన్న చిన్నవి ఉన్నాయి వంకాయలు. ఇది నేను ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఊరి దగ్గర తీసుకొచ్చిన గొర్రె ఎరువు. ఇది మీకు ఎక్కడన్నా ఉంటే తీసుకొచ్చుకోండి. ఇది చాలా మంచిగా పనిచేస్తుంది చెట్లకు ఎరువు. ఇది ఈసారి నాకు దొరికింది కాబట్టి నేను చెట్టుకు కొంచెం కొంచెం వేయాలనుకుంటున్నా. కొంచెమే వేయాలట ఇది. నేను ఫస్ట్ టైము ఈ ఎరువు వేయడము. ఇది చాలా బాగా పనిచేస్తుందట చెట్లకి.